గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి. యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం. రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం. కేటీఆర్ ధ్వజం. మూసీ పరివాహకంలో పాదయాత్ర. గుట్టలన్నీ గుటుక్కు. గ్రానైట్ మొరం పేరుతో యథేచ్ఛగా తవ్వకాలు. ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం. తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి. కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా కుటుంబ సభ్యుల మృతి. ఆర్మీ చీఫ్ ముసావి కూడా. క్షిపణి దాడుల్లో మట్టుపెట్టిన ఇజ్రాయెల్. ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అరాఫీ. త్వరలో శాశ్వత సుప్రీం లీడర్ ఎంపిక. రంగంలోకి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్. పక్కా సమాచారంతో టెహరాన్లో సీనియర్ నేతల అధికారులతో ఖమేనీ భేటీ అవుతున్నట్లు గుర్తింపు. 30 క్షిపణులు ప్రయోగించిన ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు. నిప్పుల వర్షం. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధ పరిస్థితులు. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడిన ఇరాన్. పశ్చిమాసియాపైనే మార్కెట్ ఫోకస్. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రోబో సలహాలు మంచివే. ఇన్వెస్ట్లో దేశంలో రోబో అడ్వైజర్లు వేగంగా పెరుగుతున్నాయి. ఫీజు నామమాత్రం కావడంతో యువత వాటిపై ఆసక్తి చూపిస్తున్నాయి. సలాన్ సామ్సన్ 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 నాటౌట్. టీ20 ప్రపంచ కప్ సెమీస్లో భారత్. అన్యాయాన్ని ప్రతిఘటించలేని ప్రభుత్వం ఎందుకు? రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటి ప్రాజెక్ట్. మనవేలతో మన కంటినే పొడుస్తున్నారు. ఇది చంద్రబాబు తెలిసి చేస్తున్న అన్యాయం. ప్రజల్లో ధర్మాగ్రహం రావాలి. గ్రేటర్ రాయలసీమ రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నేతలు. బాణసంచా విస్ఫోటన ఘటనలో దయనీయ పరిస్థితి. చికిత్స పొందుతూ 2 మృతి. 22కి చేరిన మృతుల సంఖ్య. నిబంధనలు అతిక్రమించడం వల్లే ప్రమాదం. పోలీసుల అదుపులో నిర్వాహకుడు. మృతదేహాలకు పోస్టుమార్టం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో దుర్మరణం. కాంగ్రెస్ ది లూటిఫికేషన్. షాడిస్ట్ ప్లెజర్ తోటే మూసీలో రేవంత్ విధ్వంసం. కేటీఆర్. అధికారం అండతో అక్రమాల ఇన్నింగ్స్. మంత్రి చేతిలో కీలుబొమ్మగా ఎస్సీఏ. ఎన్జీఓల కోసమే బడ్జెట్లో విద్యకు 18% అడిగాం. ఎన్జీఓలకు మంచి చెల్లింపులు చేయాలని సూచించాం. విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వ్యాఖ్య. వెల్గుమట్ల నిర్వాసితులపై లాఠీచార్జ్. పునరావాస కేంద్రాలకు వచ్చి పోలీసుల జులుం. నిర్వాసితుల అర్ధనాదాలతో దద్దరిల్లిన ఖమ్మం. కస్తూర్బా విద్యార్థిని ఆత్మహత్య యత్నం. విద్యార్థుల మధ్య వాగ్వివాదమే కారణం. మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లిలో ఘటన. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. క్షిపణి దాడిలో ఖమేనీ మృతి. ఇరాన్ కకావికలం. నేడు అనంతగిరికి రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డీసీసీ అధ్యక్షులు శిక్షణ కార్యక్రమం హాజరు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల దాకా అక్కడే. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. టీపీసీసీ పీఏసీతోనూ సమావేశం. ఆ తీర్పు చట్టవిరుద్ధం. ఢిల్లీ మద్యం కేసులో ట్రయల్ కోర్టు తీర్పు హేతుకం. సిబిఐ అధికారులపై చర్యలు ఆదేశించడం దిగ్భ్రాంతికరం. కుట్రకోణాన్ని ట్రయల్ కోర్టు విస్మరించింది. సిబిఐ తీర్పుపై హైకోర్టులో సవాల్ చేసిన దర్యాప్తు సంస్థ. 974 పేజీలతో రివిజన్ పిటిషన్. 9న విచారణ. ఇరాన్ మధ్యంతర సుప్రీం లీడర్గా అయతుల్లా అలీరేజా అరాఫీ. ఇరాన్లో అధికార మార్పిడి బాధ్యతలు తీసుకుంటున్న రేజా హలావి. పేదల ఇల్లు కూల్చేస్తారా? ఇది క్రూరమైన చర్య. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శ. ఫ్యాక్టరీలో పేలుడు, 17 మంది సజీవ దహనం. మహారాష్ట్రలోని రావుల్గావ్లో ఘటన. గుర్తించలేనంతగా కాలిన మృతదేహాలు. కుటుంబ సభ్యుల డిఎన్ఏల సేకరణ. మరో 18 మందికి గాయాలు. సెమీఫైనల్కు ఇండియా. ఇప్పుడు వెలుగు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ అమెరికా అటాక్. దేవుడి మాన్యాలకు డిజిటల్ కంచె. భూములకు జియో ట్యాగింగ్ చేసి హద్దుల నిర్ణయం. దేవాదాయ భూముల్లో సమగ్ర సర్వేకు ప్రభుత్వ స్వీకారం. నేడు వికారాబాద్కు రాహుల్ గాంధీ. శిక్షణ తీసుకుంటున్న డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం. భగ్గుమన్న హర్మూజ్ జలసంధి. ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. దాడి సమయంలో ట్యాంకర్పై 15 మంది భారతీయులు, 5 ఇతరులు ఉన్నారు. విషయం తెలిసి ఒమన్ ఆర్మీ ట్యాంకర్ సిబ్బందిని సురక్షితంగా తీరం చేర్చింది. ఎయిర్పోర్టులో నిరీక్షణ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు. గగనతల ఆంక్షల నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్లను రద్దు చేశారు. దీంతో దేశంలోని పలు నగరాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో చిక్కుకున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పు. 180 డిగ్రీలు దాటితే విషంగా మారుతున్న ఆయిల్. ఇప్పుడు ఆంధ్రప్రభ. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి. చర్చలకు ఇరాన్ రెడీ. వారు కోరారు, సరేనా అన్నారు. కొత్త నాయకత్వం సంప్రదించారు. ఇప్పటికే ఆలస్యం చేశారు. పాత నాయకత్వం అంతమైంది. ఇప్పుడు చర్చలు సులభం. ట్రంప్ తాజా వ్యాఖ్యలు. గల్ఫ్లో తెలుగువారు అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పరిస్థితులను సమీక్షించాలని అధికారులకు ఆదేశం. ఉద్యోగాల భర్తీకి సమాయత్తం. 6,000 పోస్టుల్లో నియామకానికి టీజీపీఎస్సీ కసరత్తు. సెమీస్కు భారత్. కీలక మ్యాచ్లో విండీస్పై సూపర్ విక్టరీ. సంజు శాంసన్ వీరోచిత పోరాటం. 5 వికెట్ల తేడాతో విండీస్ చిత్తు.